ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి ఇతని వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు. సరే ఇప్పుడు మెత్తబడ్డాడు అనుకోండి. మరి వారిని వాళ్ళ అన్నగారు ఇంకో రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకొని ఎడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాపు. గట్టిగా కాగలించుకుని ఈపిని గోకి ఈపి మీద 4 సార్లు కొట్టి ఈయన కూడా పులకించాడు. ఆయన కూడా ఇద్దరూ కూడా ఆలింగనం తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి మనస్పర్ధలు రావేమో నాకు తెలీదు. బట్ ఆయన పీచేముడ్ కొట్టి 4 రోజుల్లోనే మరి సడన్గా షర్మిల బరువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక తేనె మాదిరిగా కనపడ్డారు. మంచిదే, నేనేమి ఈయన తప్పు పట్టను. కానీ ఎవరు బ్రతుకు తెరు వాళ్ళది, దాన్ని నేనేం తప్పు పట్టను. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు. పొతపోహ అని అన్న వ్యక్తి మరి ఇప్పుడు ఆ కౌగులించుకున్న తీరు, ఆ చేతుల్లో ఆ తడుముతున్నప్పుడు ఆ ఆర్ద్రత, అందులోని సాంద్రత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పేరు చివరున్న అక్షరాల మహత్యం, 2 అక్షరాల మహత్యం, లేక ఎమ్మెల్యే అన్న 3 అక్షరాల మహత్యం నాకు యథమిద్దంగా తెలియకపోయినప్పటికీ బహుశా రేపో మాపో ఇలాగ అలిగిన ఎమ్మెల్యేలందరినీ మరి ఈయనే టైం ఇచ్చి కౌగిలించి, స్త్రీలైతే నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఎంతోమందిని, నేను తప్ప అనుకోండి, ఎంతోమందిని తీసుకునేలాగా, ఎందుకంటే నేను పిలిచిన వెళ్ళను, అలా ఎంతోమందిని మరి తీసుకెళ్తారేమో. ఏదైనా ఏదో డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్, సరే గుర్తు రావట్లా. ఆ కళ్ళల్లో భయం చూశానని, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో నాటికి ఎమ్మెల్యేలు ఒక భయం అన్నది చూపెట్టగలిగారు. నా బొమ్మ పెట్టుకుని నెగ్గారు, అందరినీ బఫూన్గాళ్ళలాగా, కేతిగాళ్ళలాగా చూశారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల విలువ మరి ఈయన తెలుసుకోవటం ప్రజాస్వామ్యానికి మరో రకంగా గౌరవం ఇచ్చినట్టే. ఎందుకంటే ఇతను కూడా ఎవడండి, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే పోస్ట్ ఆఫ్టర్ ఆల్ కాదు నేను అనేది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో అన్ ఎమ్మెల్యే. అతను ఓకే, ఒక ఎమ్మెల్యే అయితేనే అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. బట్ ఫర్ దట్ ఈజ్ అన్ ఆల్సో ఓన్లీ అన్ ఎమ్మెల్యే. బేసిక్ క్వాలిఫికేషన్ సేమే, కానీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు, అదృష్టం. బట్ ఎమ్మెల్యేని, ఎంపీలని అవమానించేయటం, ఆ పోలీసు నాయకుడిని కొట్టించేయటం, మళ్ళీ మేము కొట్టలేదని చెప్పి ఏదో వేడుపులు ఆడటం, ఇదంతా అవసరం మరిడే. ఎనీ హౌ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం కనపడింది. ఇదే భయం ఉంటే మంచిది, లేకపోతే ఎటు తిరిగిపోతున్నారు. ఇప్పుడు సడన్గా భయం స్థానంలో భక్తి వచ్చినా సరే ఉపయోగం లేదు. బట్ ఈ మార్పు ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్. ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఇట్స్ బెటర్. యూ కాంట్ కంటిన్యూ, ఎనీహౌ యు ఆర్ గోయింగ్ టు వ్యానిష్ ఫ్రమ్ పాలిటిక్స్. అదే అవుద్ది. ఇక వైవి సుబ్బారెడ్డి గారు, అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది, పలానా దగ్గరలో ఎన్నికలు లేవు, సో కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైపోయారని చెప్పి అయింది. బాగానే ఉంది.
సరే ఆయన బాగానే కట్టెట్టుకున్నాడు అంటున్నారు, ఓకే. కానీ ఆయన కొన్ని కారుకోతలు కూర్చాడు. రాజ్యసభలో తెలుగుదేశాన్ని ఖాళీ చేశాం. ఇప్పుడేంట్రా తింగరోడ, ఎప్పుడైతే మీకు 151 వచ్చిందో, వీరికి 23 వచ్చినాయో, అప్పుడే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ పలానా టైంకి ఇన్ని సీట్లు, పలానా టైంకి ఇన్ని సీట్లు అనేది క్లియరు.